నిన్న నా గర్ల్ ఫ్రెండ్‌కి నాకు ఇష్యూ అయింది. తన పికిల్స్ ఉంటే నన్నొచ్చి కలవమనింది. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా అలేఖ్య చెట్టు పికిల్స్ గురించి నడుస్తుంది ఇష్యూ. సో మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పాలంటే చాలా పెద్దదుంది. ఎందుకంటే ఆమె పికిల్స్ జస్ట్ హాఫ్ కిలో తీసుకోవాలంటే ఐఫోన్ కొనే డబ్బులు అక్కడ పెట్టాలి నాకు తెలిసి. అండ్ నిన్న నా గర్ల్ ఫ్రెండ్‌కి నాకు ఇష్యూ అయింది. తన పికిల్స్ ఉంటే నన్నొచ్చి కలవమనింది. దానికోసం ఐఫోన్ అమ్మి మరీ తీసుకుందంటే అది ఏమంటారు, అది క్లోజ్ అయిపోయింది. వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా అక్క పాపం చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోయింది. అండ్ ఏది నిండినా నిండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అంటే నిన్ను తిట్టేదాకా నేను ఏ రోజు ఏ ఆడదాన్ని తిట్టలేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన మెసేజ్ అలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రాంగ్ అన్నా ఓకే, తప్పు అనుకుందాం. సెకండ్ మెసేజ్ ఏమైంది, ఆడదానికే కదా పెట్టి, నువ్వు ఒక ఆడదానికే పుట్టావు కదా, అది పెట్టే మెసేజ్ నాది. కొంచెమైనా మానవత్వం ఉండాలి. నీ పికిల్స్ కొనుక్కోవాలంటే వాడు జాబ్ చేయాలి, వెల్ సెటిల్ అయి ఉండాలా. అంటే నీ మొగుడు నీ దగ్గర రావాలంటే, నీ పక్కలోకి రావాలంటే కూడా వెల్ సెటిల్ అయి ఉండాలా. కొంచెం మాటలు అనేది చూసుకొని మాట్లాడాలమ్మా. మీరు ఫాలోవర్స్ పెరిగినంత వరకేమో ఫాలోవర్స్ మా దేవుళ్ళని కాలు మొక్కుతారు. ఆ ఫాలోవర్స్ పెరిగి మీరు చేసే తప్పు వల్ల మిగతా ఇన్ఫ్లుయెన్స్, అంటే అందరూ తప్పని అనట్లేదు, వీళ్ళ వల్ల మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది చెప్తున్నాను. ఇప్పుడు అన్నాల్సిన మాటలను అనేసి తర్వాత సారీ చెప్పి సరిపోతుంది అనుకుంటున్నారా? సారీ చెప్పి ఏం లాభం? ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముగ్గురు అమ్మాయిల్లో అబ్బాయిని ఒకరు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి చాలా అన్యాయం జరిగింది. అంటే వేరే వాళ్ళు ఎవరు పిల్లని ఇవ్వరు. ఇప్పుడు ఎవరో ముగ్గురు చేసుకున్నా మాకేం ప్రాబ్లం లేదు, అబ్బాయి పోషిస్తాడు, ప్రాబ్లం లేదు. ముగ్గురు చేసుకో అంటే లేదు పాపం ఒక అక్కకి పెళ్ళి అయిపోయినట్టుంది, సారీ అక్క నువ్వు వద్దు, ఇద్దరిని చేసుకోండి పర్లేదు. ఎందుకంటే అతనికి ఒక లైఫ్ ఇచ్చినట్లు అవుతారు మీరు, మీ పికిల్స్ని చేసుకుంటున్నందుకు అతనికి ఒక లైఫ్. అండ్ చూసుకోండి తొందరగా పెళ్లి. ఈ ఇష్యూని బేస్ చేసుకొని అసలు ఒక వ్యాపారస్తులు ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇది ఎంత 1400 హాఫ్ కిలో, కిలో ఉన్నది చికెనే ఎంత 140 రూపీస్కి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అదే టేస్టే. బట్ ఏంటంటే ఇక్కడ అందమైన అమ్మాయి ఉంటుంది, ఇక్కడ ఆంటీలు ఉంటారు అంతే. అంటే ఉన్నమాట. అంటే ఇదేమైనా బాగాలేదంటే ఇది దీనికన్నా ఇదే హైలైట్ ఉంటుంది టేస్ట్. కానీ జనాలు ఎందుకంటే ఇక్కడే పోతుంటారు, అది జనాల మిస్టేక్ అది. బట్ దీని వల్ల ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లు ఎప్పటికైనా దేవుళ్ళే. అంటే కస్టమర్లు ఎవరైనా వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మీరు పెట్టే రేట్లకి ఇక్కడే, నువ్వైనా సరే షాప్కి వెళ్తే ఇది ఇంతనా కొంత తగ్గియమని అడుగుతావు, వాడు కూడా అప్పుడు అదే మాట అంటే అది కాదు. కస్టమర్లు ఎవరైనా సరే అడుగుతారు, రిక్వెస్ట్. నీ మాట ఏం చెప్పాలి, లేదండి మాది ఇంత ఖర్చు అవుతుందండి, ఇంత అయిందని చెప్పాలి. అంతేగాని నువ్వు అసలు నీకు పెళ్ళాం లేచిపోతాయి ఇవన్నీ ఎందుకండి? ఇవి మీరు బిజినెస్ చేసే మెంటాలిటీ కాదు ఇది. ఏదంటే ఏదో ఒక అబ్బాయి తగిలితే వాడిని వేసుకొని పోవాలనే మెంటాలిటీతో ఉన్న వాళ్ళ ఉన్నారు మీరు, అంతే. బిజినెస్ చేసే పద్ధతి ఇది కాదు. బిజినెస్ చేసే అంటే రిక్వెస్ట్ చేస్తారు, లేదు సార్ ఇది మా ఖర్చు ఇంత అవుతుంది అందుకే మేము ఇంత పెట్టామంటే ఒకసారి మా టేస్ట్ చూడండి, నచ్చకపోతే మీరు ఆ మాట అది బిజినెస్ పద్ధతి. ఇది ఎలా ఉందంటే ఏదో ఓకే వీడియో వెల్ సెటిల్, నాకు తగిలిపోతాడు ఎంతో, మళ్ళీ 2 రోజులు అట్లా చూసుకునేలా ఉన్నారు వీళ్ళు. అండ్ అది కాక వాళ్ళ డాడీ స్థాపించిందని అన్నారు. అనవసరంగా వాళ్ళ డాడీ పేరు నిలబెట్టాలి కానీ చెడగొడుతున్నారు వీళ్ళు. మళ్ళీ ఇంకా వీళ్ళు ఇది ఎక్కడ దాకపోతుంది, ఇంకేముంది అయిపోయింది, క్లోజ్ అయిపోయినాక ఏం చేస్తాం. వాళ్ళ డాడీ పేరు కూడా పోగొట్టినారు. మీరు చేసిన దానికి మీ ఇంట్లో వాళ్ళకి పడింది అనవసరంగా. అది ఇంకోసారి ఎవరు అలా చేయకండి. ఎవరైనా సరే మీకు రిక్వెస్ట్ చేసినప్పుడు దాని గురించి చెప్పండి, ఓపెన్గా క్లియర్గా చెప్పండి, అంతేగాని మాటలు నోరు జారకండి. ఎందుకంటే నోరు జారిన తర్వాత తీసుకురాలేము అది. అండ్ ఎవరికైనా అంతే జాగ్రత్త. అలా ఒక ఇష్యూ అనేది జరుగుతూ ఉంటది కామన్. బట్ నేను ఏంటంటే రీసెంట్ గా చూశాను, ఇక్కడ ఏంటంటే వాళ్ళు అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఏదో 3000 2000 రొయ్యల పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి, ఏదో ఊరిగా చికెన్ పచ్చడి కానీ, ఇంకా మటన్ పచ్చడి కానీ, వాళ్ళు ఏంటంటే హై రేట్ పెట్టారు. వాడు ఒకడు మామూలు ఉండలేక నాలాంటి ఏం చేశారంటే 3000 పెడతావా ఎవరు కొంటారో అనేసరికి వాళ్ళకు కొద్దిగా ఇదైపోయింది. అంటే 3000కు నువ్వు కొనలేనివాడు మీ భార్య ఏం చూసుకుంటారా, మీ బాల్యాన్ని ఏం చూస్తారా అన్నారు. సో దానికి వాడు మండి సోషల్ మీడియాలో పెట్టారు. సో చెలా చెదురైపోయింది. ఇప్పుడు బాగా జరుగుతున్నటువంటిది ఏమైపోయిందంటే ధామలు అయిపోయింది. అంటే ఒక వ్యాపారం చేసే వాళ్ళు కస్టమర్ల పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్టే అంటారా? వల్గర్ గా మాట్లాడటం కరెక్ట్ కాదన్న. ఏదైనా కానీ నోరు అదుపులో ఉంటే ఇప్పుడు బాగుంటది, మనసు బాగుంటది, వావతలోడు బాగుంటుంది, యూతులోడు మంచిగా పలకరిస్తాడు. ఒక చిన్న కథ అన్న, ఏం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే నోరు అదుపులో ఉంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతాను సామెత ఉంది. దాని మాత్రం ఒక చిన్న కథ చెప్తుంది. ఒక రాజు ఒక పరిపాలన మంచిగా చేస్తున్నాడు, పేదవాళ్ళకు బట్టలు కానీ
తినే తిండి కానీ తాగే నీరు కానీ ఉచితంగా ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు అన్నం పెడుతున్నాడు పేదవాళ్ళకు, బానేది. ఒకరోజు ఏం చేస్తాడంటే బండి తోలుకుంటూ, అదే జట్కా బండి ఉంటుంది కదా వాళ్ళది, ఆ అది గుర్రం తోలుకుంటూ వెళ్తున్నాడు ఆ బండి మీద, బైక్ మీద, ఆ బగ్గి అంటారు దాన్ని. అలా వెళ్తున్నప్పుడు ఒకడు నాలంటే కూడా అడ్డం వచ్చి ఆ బైక్ వాళ్ళ బండి, రాజు తోలుకున్న బండి అడ్డం వచ్చేసరికి సడన్ గా ఏమైందంటే తిట్టినాడు రాజు. అలా తిట్టాడు. తిట్టేసరికి దీనికి ఏమైందంటే మండింది, లోపల మండింది, బయట చూపించలేదు. అతను పంచుతున్నటువంటి ఆ చీరలు కానీ బట్టలు కానీ ఇంకేదైనా పెట్టుతున్నటువంటి అన్నాన్ని కానీ ఇతను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? ఎందుకు వెళ్ళలేదు? మనసులో ఉంటది, ఆడుకుంటూ ఒక మనసు ఉంటది. యూత్లో సోషల్ మీడియా ఎవడైనా కానీ వాడికి ఒక మనసు ఉంటది. సో వాళ్ళని తిట్టకూడదు అంటున్నాను. ఎవరైనా కానీ నోరు అదుపులో ఉంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. నీ బిజినెస్ అని కాదు, సాక్షాత్ అనిల్ అంబానీ ప్రపంచాన్ని కానీ దేశాన్ని కానీ ఊరుతో ఏంది ఒక రేంజ్ లో ఊగుతున్నటువంటి అనిల్ అంబానీనైనా మనల్ని తిడితే ఏమైతే అంటే వాళ్ళ ప్రోడక్ట్ కొన్నాం. ఆల్రెడీ అనిల్ అంబానీ అనే వాళ్ళది బిజినెస్ ఇప్పుడు ఏమైపోయింది, డౌన్ అయిపోయింది. అవి ఏంటివి మన తీసేశారు చాలా మటుకు, రిలయన్స్ రిలయన్స్ బజార్ వాళ్ళది. సో అట్లా నేనేమంటాను అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అంత మాత్రాన నోరు అదుపులు లేకుండా అడ్డగోళంగా ఎవరిని పడితే తిట్టకూడదు.